దాని విషయంలో నా నిర్ణయమే ఫైనల్. ఏంటే, అవునా కాదా? అవునండి, మీరెలా చెప్తే అలాగా. విన్నారుగా? అది కాదు పల్లవి, నువ్వు కూడా. చూడండి మేడం, ఆయన నన్ను భార్యగా అంగీకరించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటున్నారు. సో భార్యగా ఆయన నాకిచ్చిన స్థానం చాలండి. నాకు కొత్తగా ఇంకే పొజిషన్లో అవసరం లేదు. ఏమనుకోకండి, దయచేసి వెళ్ళండి. సరే పల్లవి, మీ ఆయన ఏదో తప్పుగా ఆలోచిస్తున్నాడు. నిజం మాట్లాడాలంటే నీ ఎదుగుదలకి ఆయనే అడ్డుగా ఉన్నాడనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు? సారీ అండి, నేనేమీ ఎవరిని అవమానించాలని మాట్లాడట్లేదు, నిజం మాట్లాడుతున్నాను. సరే పల్లవి, ఎప్పుడైనా మళ్ళీ మనసు మారి వెయిట్ లిఫ్టింగ్లకు వెళ్ళాలనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయి. వస్తాను పల్లవి, వస్తానమ్మా, వస్తానండి. కొంతమంది ఏమో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించమని వస్తారు, ఈవిడేమో వెయిట్ లిఫ్టింగ్ నేర్పిస్తానంటారు. నువ్వు చూస్తేనేమో రోడ్డు మీద మగరాయుడిలాగా ఫైటింగ్లు చేస్తావు. ఏంట్రా అదేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మగరాయిలాగా అది ఫైటింగ్ చేయబట్టే ఆ నగలు దక్కాయి. బోడి నగలు ఆ తెచ్చుండకపోతే నగలు పోయిండేవి, అంతే కదా? ఇప్పుడు దీని కారణంగా నా పరువు పోయింది. బ్యాంకు దగ్గర అందరూ ఎంతలా కామెంట్ చేశారో తెలుసా నీకు? అసలు నేను చూస్తేనే ఒళ్ళు కంపరం ఎక్కిపోతుంది. ఛీ! వీడికి తెక్కుందని తెలుసు కానీ మరీ ఇంతుందని తెలీదు. అవునొదినా, మంచి చేసినా తిడుతున్నాడు. మగాళ్ళకి బేసిక్గా ఉండే అహంకారం రా. తను గొప్ప అంటే ఒప్పుకుంటారు కానీ తన వాళ్ళు గొప్ప అంటే ఒప్పుకోలేరు. అదే వాడు చేస్తుంది. చరణ్, నువ్వు అనవసరంగా ఎగ్జైట్ అయ్యి మనసు పాడు చేసుకోకురా. లేకపోతే ఏంటమ్మా, అసలు ఆ వీడియోలు తీయటం ఏంటి, వైరల్ అవ్వడం ఏంటి? నా కర్మ కాకపోతే. నాకు తెలిసి ఇదంతా పల్లవి స్కెచ్ ఏమో అనిపిస్తోందిరా. అమ్మా, అవును నాన్న, అది గొప్ప అనిపించుకోవడం కోసం నిన్నేదో సేవ్ చేశానని, నగల్ని కాపాడాను అని నీ దృష్టిలో మంచి అనిపించుకోవడం కోసం అక్కడ దొంగల్ని అదే ఏర్పాటు చేసిందేమో అని నా డౌటు. ఎలాగైనా మాయ చేసి నిన్ను తన వైపు తిప్పుకోవాలనే దాని ప్రయత్నం రా. అది ఎప్పటికీ జరగదమ్మా, అది ఏం చేసినా జరగదు. నాకు కావాల్సింది కూడా అదేరా. ఏంటి భువన, సీరియస్ గా ఆలోచిస్తున్నావు? చరణ్ కి ఎలా దగ్గరైపోదామా అని. ఆ పల్లవి మంచి చేస్తున్నా అది మనకి మంచి అవుతుంది. చరణ్ కి ఇంకా పల్లవి మీద కోపం పెరుగుతూనే ఉంది. సో నేను దాన్ని క్యాష్ చేసుకుని నేను ఆ గ్యాప్ లోకి ఎంటర్ అయిపోయి చరణ్ ని నా వైపు తిప్పుకుంటే. ఐడియా బాగుంది. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య గ్యాప్ వస్తేనే మూడో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ నడుస్తుంది కదా, ఎంటర్ అయిపో. అయితే ఓ పని చేస్తా, చరణ్ కోసం స్పెషల్ గా కాఫీ పెట్టి తీసుకెళ్లి మెల్లగా దువ్వుతా. దువ్వే. నువ్వు దువ్వితే దువ్వించుకోవడానికి నా మొగుడేమైనా కుక్క పిల్ల అనుకుంటున్నావే? మా మధ్య గ్యాప్ పేస్ట్ చేసుకుని మధ్యలోకి దూరుతావా? వెళ్ళి స్పెషల్ గా కాఫీ పెడతావా? దా కాఫీ పెడదు గాని. చరణ్ కి కాఫీతో పాటు ఇంకేదైనా యాడ్ చేసిస్తే బాగుంటుంది. ఇదేంటిది, కాఫీ కలర్ మారింది? అంటే కాఫీ కొంచెం స్ట్రాంగ్ అయినట్టుంది. అవును, కాఫీ కొంచెం స్ట్రాంగ్ అయినట్టుంది.
కారం రంగుకి కాఫీ స్ట్రాంగ్ అయిన రంగుకి తేడా తెలియదు తింగర్ దానికి. నా మొగుడు కావాలంట. వెళ్ళి ఇవ్వవే. అసలే మంట మీదున్నాడు. కాండ్రిని చుమ్ముతాడు మొహం మీద. చరణ్, ఏంటి అలా ఉన్నావు? నాకు తెలుసులే నీ డిస్టర్బెన్స్. అంతా పల్లవియే కదా? ఇదిగో దాని పేరు నా దగ్గర ఎత్తద్దు. చీ, దాని పేరు తలవటమే నాకు ఇష్టం ఉండదు. తీసుకో, నీకోసమని స్పెషల్గా కాఫీ పెట్టి తీసుకొచ్చాను. నేనేం కాఫీ అడగలేదు కదా. అడిగితే చేసేవాళ్ళు పనివాళ్ళు, అడగకుండా చేసేవాళ్లే అభిమానులు. తీసుకో. వద్దులే పోనా, ఇప్పుడు కాఫీ తాగే మూడ్ లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం, నీ కోసం చేసి తీసుకొచ్చానని చెప్తున్నాను కదా, ప్లీజ్. నేనంటే ఇష్టం ఉంటే నువ్వు కాఫీ తాగాలి. ప్లీజ్ తీసుకో, ప్లీజ్. సర్లే, ఇటు ఏమైంది? దీన్ని ఎవడైనా కాఫీ అంటాడు అసలు? కాఫీ పెట్టడం వచ్చా నీకు? ఓ, అంటే కొంచెం స్ట్రాంగ్ అయింది. స్ట్రాంగ్ అవ్వటం కాదు, కాఫీలో ఎవడైనా పంచదార వేస్తారు. నువ్వేంటి కారం వేసావు? కారమా? అవును, కావాలంటే సిప్ చేసి చూడు. స్పెషల్గా పెట్టడం అంటే ఇదే? నువ్వు మా ఇంటికి గెస్ట్ లాగా వచ్చావు, గెస్ట్ లాగే ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు. అసలే మంట మీద ఉంటే నీ బోడి కాఫీ. పో ఇక్కడ నుంచి. ఏంటి భువన ఇది? కాఫీలో కారం కలపడం ఏంటి? నాకు ఆ మాత్రం తెలీదా కాఫీలో ఏం కలపాలో? నేను పంచదారే కలిపాను. మరి కారం ఎలా వచ్చింది? నేను కలిపాను. హే, కాఫీలో కారం ఎందుకు కలిపావే? నా మొగుడికి కాఫీ ఎందుకు పెట్టావే? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఆ గ్యాప్ లో నువ్వు దూరేద్దామని చూస్తున్నావా? ఆయన నా మీద కోపడినా చీదరించుకున్నా మేమిద్దరం భార్యాభర్తలం. ఎప్పటికైనా కలిసి ఉండేది మేమే, కలిసి జీవితాంతం కాపురం చేసేది కూడా మేమే. చూసావుగా, గెస్ట్ లా వచ్చావు, అంతవరకే ఉండు, ఎక్స్ట్రాల్ చేయొద్దు అని చెప్పారుగా. మొహం మీద చీ అన్నారు కదా, సరిపోయిందా?